హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎన్ని శారీ క్రియేషన్స్. ఇంకో అందమైన బ్లౌజ్ డిజైన్ ఏ విధంగా చేయాలో చూపిస్తాను. మీలో ఎవరికైనా యారీ మెటీరియల్స్ కానీ, యారీ డిజైన్ పేపర్స్ లేదా బుక్స్ కానీ కావాలి అని అనుకుంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ చేయండి. ఈ వీడియోలో యూజ్ చేసే మెటీరియల్స్ ఐరన్ నీడిల్స్, కట్ బీడ్స్, 2 mm షుగర్ బీడ్స్, 4 mm చెమ్కి, 4 mm బంచ్ బీడ్స్, యాంకర్ థ్రెడ్ నార్మల్ నీడిల్ నెంబర్ 1, థిన్ జెరీ థ్రెడ్ అండ్ జెరీ థ్రెడ్. ఫస్ట్ నేను ఇక్కడ మధ్యలో 4 mm బంచ్ బీడ్, దాని చుట్టూ 2 mm షుగర్ బీడ్స్ని స్టిచ్ చేస్తున్నాను. ఇక్కడేమో ఓన్లీ 4 mm బంచ్ బీడ్ ఒకటి స్టిచ్ చేస్తున్నాను. ఇలా కవ్ షేప్ మాదిరిగా డ్రా చేసుకున్నాం కదా, అక్కడ 2 mm షుగర్ బీడ్స్ని స్టిచ్ చేసుకోవాలి. తర్వాత లీవ్స్ అన్నిటికీ మనము కట్ బీడ్స్తో లోడ్ స్టిచ్ మాదిరిగా ఫిల్లింగ్ అనేది చేసుకోవాలి. ఇలా మనకు కావాల్సిన ప్లేస్ అంతట్లో కట్ బీడ్స్తో స్టిచ్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఈ చిన్న ఫ్లవర్ని నార్మల్ నీడిల్ నెంబర్ 1 యాంకర్ థ్రెడ్ తీసుకొని లాంగ్ ఫ్రెంచ్ నాట్స్ కిందకి దింపేటప్పుడు 4 mm చెమ్కి పెట్టి కిందకి దింపేయాలి. ఈ విధంగా 4 సైడ్స్ 3 లాంగ్ ఫ్రెంచ్ నాట్స్ విత్ 4 mm చెమ్కి స్టిచ్ చేసుకోవాలి. ఇక్కడ 4 సైడ్స్ స్టిచ్ చేసుకున్నాం కదా, ఇంకో దగ్గర హాఫ్ ఫ్లవర్ లాగా 2 సైడ్స్ మాత్రమే స్టిచ్ చేసుకోవాలి. లాంగ్ ఫ్రంట్ నాట్ విత్ 4 mm చెమ్కి స్టిచ్ చేసుకోవాలి. తర్వాత లీవ్స్కి ఫ్లవర్ చుట్టూ మనం జెరీ థ్రెడ్ యూజ్ చేసి చైన్ స్టిచ్ని బార్డర్ లాగా వేసుకోవాలి. ఇలా డిజైన్ అంతటికి కావాల్సిన ప్లేస్ అంతట్లో జరీ థ్రెడ్తో చైన్ స్టిచ్ బార్డర్ లాగా వేసుకున్న తర్వాత నెక్కి కూడా మనము 1 లైన్ చైన్ స్టిచ్ జరీ థ్రెడ్తో, 1 లైన్ పింక్ కలర్ థ్రెడ్తో సిల్క్ థ్రెడ్, ఇంకో లైన్ మళ్ళీ జరీ థ్రెడ్తో చైన్ స్టిచ్ వేసుకోవాలి.
సేమ్ ప్యాటర్న్‌ని ఫాలో అయిపోతూ నెక్ చుట్టూ హ్యాండ్స్‌కి బోర్డర్‌లాగా వేసుకున్నామనుకోండి, చాలా గ్రాండ్ లుక్ ఉండే బ్లౌజ్ డిజైన్ ఈ విధంగా రెడీ అయిపోతుంది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ తప్పకుండా క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.